నా టిఫిన్ తీస్తావు ఎప్పుడు నువ్వు అని. దానికే చికెన్ పెట్టుకుంటే కొంచెం ముందుగా ఆగరాదు ఉంటాను. తినే అంటే తింటాను. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజోస గారు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా చాలా బాగున్నాను. వాళ్ళు ట్యూషన్ ఎగ్గొట్టిండి, ఇంటి దగ్గర ఉన్నాడు. ఇంకా ఇవాళ మన పని కొంచెం లేట్గానే స్టార్ట్ చేసుకున్నాం. ముందైతే వంట చేసి ఇల్లు కొంచెం పడుతున్నా నీకోసం. ఫస్ట్ చికెన్ కావాలి వీడికి. చికెన్ అయినాకనే పని అనమాట. ట్యూషన్ ఎగ్గొట్టిండు, స్నానం లేదు, టిఫిన్ చేసిండు ఇడ్లీ అయితే. ఇంకా ఇప్పుడు చికెన్ వండుతున్నా. తినడే తినడంటే ఇంకా. సో ఇవాళ కొంచెం ఇల్లు క్లీన్ చేసుకుందాం అనుకుంటాను. కొన్ని సెల్ఫ్ సండే కదా, ఏం పని లేదు, ఖాళీగా. అంత సీన్ లేదంటే పని ఏం పని చెప్తావు నాకు? నువ్వు సీన్ లేదంటే చెప్పు. ఏం చెప్పు నువ్వేమన్నా అనే చెప్పు. సీన్ లేదా? చికెన్ వండుతున్నాం. ఫస్ట్ కాలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. అయిందా అన్న మీద నిలబడతావు. ఇగో హాఫ్ కేజీ చికెన్కి ఇక్కడ నానబెట్టేసుకున్నాం. హాఫ్ కేజీ చికెన్ పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం అన్నీ వేసి చక్కగా నానబెట్టేసిన. సో హాఫ్ కేజీకి ఇంకా పావు కిలో ఏమంటారు, పావు కిలో టమాటా, పావు కిలో ఉల్లిగడ్డలు వేసి మిక్సీ పట్టిన, కొంచెం మసాలా వేసిన, మిక్సీ పట్టేసి ఇంకా ఇవి ఫస్ట్ ఇట్లా వేసేసుకున్నాను. సో ప్రాసెస్ ఉంటుంది కదా, వేసేసిన. ఇంకా ఇది కొంచెం ఉడికినాక అది వేసిద్దాం. అటు గ్రావీ కాదు, ఇటు ఏమంటారు ఫ్రై కాదు, మధ్యస్థంగా వండుతారు. అయితే అయిపోయింది ఇంకా. సో ఇవాళ ఇక్కడేమో పాలు, ఇవాళ టమాటా పచ్చడి నూరుకోవాలి. ఇది ఉంది. ఇంకా గిన్నెల పని ఉన్నది, సార్ట్ చేసుకుంటారు. ఇది చేసుకుంటున్నాం మెల్లమెల్లగా. ఉదయం అయితే పడుకుంది. ఇంకా దానికి ఇవాళ కటింగ్ చేయాలన్నమాట. కటింగ్ చేస్తే కొంచెం అది అవుతుంది. ఫస్ట్ షెడ్ కూడా సర్దుకోవాలి మొత్తం. వాళ్ళు ఎక్కడెక్కడ పని ఉన్నది. అట్లా మేము ఫోన్ చూస్తుంది, పని లేదు పాటలేదు అన్నట్టు. ఒక ఛార్జింగ్ పెట్టాలి, ఒకటి పెట్టేసిన. రైస్ అయింది, అది అయిపోయింది. ఇంకా బట్టలు మడతేసి దానికి అప్పుడు మా ఓరియమ్మకు కటింగ్ చేస్తాను అనమాట. లేకపోతే గాలికి అంతా అదైతే బాగా రాలిపోతున్నాయి అన్నమాట జుట్టు. అందుకోసమే దానికి కటింగ్ చేస్తే 2 నెలలు బాగుంటా తోమాట అన్న జ్యోతిగా పోనిందా. లేకపోతే వాళ్ళైతే రొయ్యల గిరాకు ఫుల్ ఉంది ఇంతసేపు. ఇప్పుడు తగ్గింది. ఎండ అయితే విపరీతంగా కొడతాను. మాకు మల్లె చెట్టు కాబట్టి చల్లగా ఉంటుంది. అయినా కట్టెన వేసుకుంటాడు చక్కగా. అది పని, ఇదే పని ఇంకా వాళ్ళకి. మళ్ళీ ఒకసారి అట్లా రౌండ్ వేసి వచ్చినాం కదా, కలుపుదాం. ఇంకా చికెన్ వేయలే కానీ ఇది కలిపేద్దాం. ఇట్లా ఆయిల్కి వెళ్తే చక్కగా ఉంటుంది. లవంగాల కలర్ అన్నమాట ఇది. సో లవంగాలు, కొంచెం పట్ట, ఒక యాలకులు, మరాఠీ మొగ్గ కూడా వేసిన ఇంట్లోనే. మసాలా గ్రేవీ సూపర్ ఉంటుంది అన్నమాట. చారు అది కాకుండా కొంచెం అట్లా పీస్కు పక్కకి ఇట్లా గ్రేవీ వచ్చేటట్టు వండేస్తాను. ఇంకా కొంచెం ఉడకాలి. ఓకే, కాలేదమ్మా. ఎక్కడమ్మా చూసినావా అమ్మ? ఇట్లా ఆయిల్ లేదు కదా. చికెన్ వేసేసి ఆకలి అయితే నేనేం చేయాలి తీటు? ఆకలి నాకు కూడా ఆకలి అవుతుంది. అది నాకెవరు అండిపెట్టదు. అండిపెడతావు మన నేనంటే అట్లానా? ఇది అబ్బా సారీ, హాఫ్ కేజీ అని చెప్పిన. కేజీ చికెన్ ఇది. నేను టక్కున ఫస్ట్ హాఫ్ కేజీ అని మాట్లాడినా కానీ కేజీ అనమాట. కలిపేసి చక్కగా ఇట్లా పెట్టేసేద్దాం. పెరుగులో కలిపినాం కదా, త్వరగా ఉడుకుద్ది అనమాట. ఒక చిన్న ప్యాకెట్ పెరుగు పోసిన. ఇప్పుడు వండినా పెరిగేసి కలిపితేనే ముక్క త్వరగా ఉడుకుద్ది, మళ్ళీ టేస్ట్ వస్తుంది అనమాట చక్కగా. ఎప్పుడు చికెన్ అన్నా పెరుగు అయితే వేయండి ఎవరైనా. అదొక టిప్ అనమాట. వండే ముందు ఒక ½ అన్ అవర్ ముందు పెరుగు కలిపి ఉడితే సూపర్గా ఉడుకుతుంది కర్రీ అన్నమాట. సో ఇట్లా మనము
ఏమి అవి వాటర్ అది వేయకుండా కూడా వస్తుంది అనమాట పెరిగేస్తే ఇట్లా చికెన్ ఇట్లా అంతే తొందరగా మళ్ళీ ఉడికేస్తుంది. మనం ధనియా పౌడర్ వేసుకుందాం ఒక 2 స్పూన్లు అంత, అట్లాగే కొత్తిమీర ఫైనల్ టచ్ అన్నమాట. ఓకే నువ్వు పొద్దున్నే అండుంటే నేను ఇప్పుడు టిఫిన్లో పెట్టుకునేదాన్ని కదా. టిఫిన్లో కూడా నీకు చికెన్ కథ ఉన్నది. వాడు అసలే అదంటే వాడు అసలే చికెన్ పిచ్చోడు పూరిలో పెట్టుకుంటాడు. చికెన్ పిచ్చోడు వాడు అసలు అంటే వాడు దొరకని దేవుడు అంటే నువ్వు ఇంకా పెట్టుకుంటావు. ఇవన్నీ ఈ సెల్ఫ్లన్నీ సర్తారు, ఇవన్నీ అడ్డ తిట్టాలు ఇవన్నీ వెనక ముందు వెనక్కున్నాయి. ఇవన్నీ కూడా ఇట్లానే ఉన్నాయి. ఈ డబ్బా వేసేసి ఇవి కూడా సర్దాలి తీసి ఇంట్లో మా పచ్చళ్ళు ఉంటాయి అట్లా. మా మమ్మీ పచ్చళ్ళు పెడితే కానీ మేము తినేది 1 2 పచ్చళ్ళు అలా అంతే. అలా చింతకాయ పచ్చడి నా ఫేవరెట్. ఈసారి ఏం పెట్టా జరుగుగా అవునే సర్దుకోవాలి. నువ్వు పెట్టకుండా అది తీసుకోవడానికి అయితే దానికి పెట్టాలి కదా నువ్వు. టిఫిన్ చేస్తాను ఇప్పుడు కోపోతాను. నా టిఫిన్ తీస్తావు ఎప్పుడు నువ్వు దానికే చికెన్ పెట్టుకుంటే కొంచెం ముందుగా ఆగరాదు ఉంటాను. తినే అంటే తింటాను. ఇలా పెట్టుకోవడానికి చికెన్ కావాలంటే అట్లా ఆయిల్ తేలింది కదా అంతే. ఇంకొక 2 నిమిషాలు సూపర్గా సిమ్లో పెట్టేసిన అనమాట. సో ఇట్లా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది కర్రీ. ఎప్పుడు కానీ పెరిగేసి అంతే, వాటర్ ఎసరు అన్నది వేయకుండా ఇట్లా సూపర్ కర్రీ. ఇంకా ఒక్క 2 నిమిషాలు అయితే అంతే, ఇంకా మస్తు అయిపోతుంది. ఇంకా పెట్టేసుకోండి అయిపోయింది. ఇది అనమాట చికెన్ ఇట్లా కావాలి. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా పడేద్దాం. వాడు ఆగుతలేడు ఇంకా అంతే. బా గ్రేవీ కాదు, మనము వంటలో పోయినప్పుడు ఇట్లా వస్తే చూసినాం స్మెల్. ఫీల్ అవుతున్నాను వంట పోయినా అనుకోండి, అట్లా వస్తుంది స్మెల్ అంటానా. చారు ఉంటే సూపర్ ఉంటుంది. చారు లేదేం లేదు, చారు చెయ్యను నేను. చారు చేస్తే ఏంటి చారు చేస్తే వస్తలేదు, మేము ఉడగొడతాం కదా. చికెన్ ఇంకా మూత పెట్టేద్దాం. సో మా సోనిది ఎగ్ కర్రీ. మాకు అదైతే ఎగ్ కర్రీ ఫ్రై చేసిన కొంచెం మాడిపోయింది. ఇదన్నమాట. మా సోని టీ పెడతాను నాకు అక్కడ నేను కూర్చుంటే అట్లా అన్నట్టు. పెళ్ళి అవుతుంది ఎవరిదో ఊరేగింపు, ఆ మూల మీదకి వచ్చింది, ఇంకా రాలేదు, ఇంకా చాలాసేపు అయితేమో. సో ఇదండి వాళ్ళ బ్లాగ్. సింపుల్గా మా సోని మార్నింగ్ ఎవరితో పెళ్ళి ఉంటే స్టూడెంట్స్ కట్టుకుపోయిన చీర ఉతికేసుకుంటాను. థ్యాంక్ యూ, ఉంటానండి. జ్యోతి కాంగ్రెస్ బాయ్.